నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి ఒంగోలు వారి ప్రథమ వార్షిక మహోత్సవం ఒంగోలు మంగమ్మ రోడ్డు గాయత్రి మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా సూర్యప్రకాష్ వారి సతీమణి జయశ్రీ హాజరై శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిద్ధా లక్ష్మీ పద్మావతి చే ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కాలభైరవ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వచ్చిన ముఖ్య అతిథులకు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ కమిటీ సభ్యులు శ్రీ కాలభైరవ చిత్రపటాలను అందజేశారు. అనంతరం సుమారుగా 400 మందికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన లక్ష్మీ పద్మావతి చేతుల మీదుగా అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రి మందిర సెక్రటరీ తూనుగుంట మల్లికార్జునరావు, మందిర వైస్ ప్రెసిడెంట్ పివి శేఖర్, ఆలపాటి సీతారామయ్య మరియు గాయత్రి మందిర కమిటీ సభ్యులు మరియు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి సభ్యులు పచ్చిపులుసు శ్రీకాంత్, పచ్చిపులుసు లోకేష్, పబ్బిశెట్టి భానుకిరణ్, తాత మోహన కృష్ణ స్వామి, దేశు అనిల్ కుమార్, దేశు కాశీ విశ్వేశ్వరరావు, శ్రీకాకుళి పవన్ కుమార్, వాయుగుండ్ల మనోహర్, మురళీమోహన్, సూర్యకృష్ణ, అడ్వకేట్ అనిల్, ఓబుల్శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాలభైరవ స్వామియే నమః. ఓం శ్రీ స్వర్ణాకర్ష కాలభైరవ స్వామియే నమః. నమః. ఓం శ్రీ జై 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 కాలభైరవ స్వామికి జై కాలభైరవ స్వామికి జై.
కాలభైరవ స్వామినే నమః. ఈరోజు కార్తీక మాసం చివరి రోజు, మేము అమావాస్య కావటం, మేము ఇక్కడ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి స్టార్ట్ చేసి సంవత్సరమైన సందర్భంగా, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారిని, వ్యాపారవేత్త సిద్ధా సూర్యప్రకాష్ గారిని, వారి ధర్మపత్ని జయశ్రీ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ గాయత్రి మందిరం కమిటీ సభ్యులైనటువంటి ఆలపాటి సీతారామయ్య గారిని, తూనుగుంట మల్లికార్జున్ గారిని, వీరిని ఆహ్వానించడం జరిగింది. ఇది మేము స్టార్ట్ చేసి సంవత్సరం అయిందండి. ఇక్కడ ప్రతి అమావాస్యకి 300 నుంచి 400 మధ్య భోజనం అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఈరోజు కార్తీక అమావాస్య రోజున ఇవాళ కాలభైరవ గాయత్రి అమ్మవారి గుడి దగ్గర 400 మందికి అన్న సంతర్పణ జరిగిందండి. దీనికి గాను మా ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నది. మాది కాలభైరవ సేవా సమితి తరఫున ప్రథమ వార్షికోత్సవం జరుగుతుందండి. ఈరోజు మాకు ముఖ్య అతిథులుగా సిద్ధా రాఘవరావు గారు సతీమణి, అలానే సిద్ధా సూర్యప్రకాష్ గారు సతీమణి వచ్చి ఉన్నారు. అలానే గాయత్రి మందిరం కమిటీ మెంబర్స్ అందరూ మాకు సపోర్ట్ చేశారండి. ప్రతి అమావాస్యకి ఇక్కడ 400 మందికి భోజనాలు జరుగుతున్నారండి. ప్రతి అమావాస్యకి కాలభైరవ స్వామి ఇక్కడ పూజా కార్యక్రమం జరిగి 400 మంది భోజనాలు జరుపుతున్నాము. అలానే మా కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఇది నిత్యం జరుగుతున్నాము. అలానే ప్రతి పౌర్ణమికి అమావాస్యకి చేస్తున్నామండి. మీ వంతు సహాయంగా మాకు అందరూ సహకారాలు ఉండాలని, అలానే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకోవడం కోరుతున్నామండి. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కాలభైరవ స్వామి చిత్రపటాలని సిద్ధా రాఘవరావు గారి సతీమైనటువంటి పద్మావతి గారి చేత ఆవిష్కరించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారికి బహుకరించాము. కాలభైరవ నమః. ఈరోజు గాయత్రి మందిరం గుడి దగ్గర సంవత్సరం నుంచి అన్నదానం చేస్తున్నాము ప్రతి అమావాస్యకి అండ్ పౌర్ణమి రోజు. ప్రథమ వార్షిక సందర్భంగా మేము చిత్రపటాలు కాలభైరవ స్వామి రెడీ చేశాము. ఈ చిత్రపటాలని సిద్ధారామరావు సతీమణి గారు ఓపెన్ చేశారు. ఈ పటాలను అందరికీ వచ్చిన ముఖ్య అతిథులకు అందరికీ ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ ప్రతి అమావాస్యకి ఇంచుమించుగా 400 మందికి అన్నదానం జరుగుతున్నాం. ఇదంతా ఒక ఫ్రెండ్స్ అంతా కమిటీగా ఏర్పడి ప్రతి అమావాస్యకి ఇక్కడ చేస్తున్నాము. అదేవిధంగా తోచిన వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశుద్ధ్యం పచ్చదనం కార్యక్రమం నాగులపులపాడు మండలంలో చవటపాలెం గ్రామంలో చేపట్టారు. స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్స్ మరియు సిఆర్సీలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమంలో ఎంపీటీసీ ముప్పవరపు సుచిత్ర చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో నాయకులు, అధికారులు పర్యటించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటపాలెం గ్రామాన్ని థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని తెలిపారు. వారి సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గ్రీన్ అంబాసిడర్లుగా నియమించిందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమని అన్నారు. ప్రజలు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్, జడ్పీసీఈఓ బి చిరంజీవి, నాగులపులపాడు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్, డిప్యూటీ ఎంపీడీఓస్ సునీల్ బాబు, ఈటీసీ బాపట్ల, ప్రిన్సిపాల్ డి వెంకట్రావు, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ బి పద్మజ, సర్పంచ్ కాట్రగడ్డ వనజ శ్రీనివాసరావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు దొడ్డా సీతారామయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర వెంకట కృష్ణారావు, చెన్నారెడ్డి శ్రీనివాసరావు, చెన్నారెడ్డి కృష్ణ, కవిల వినోద్, మండలంలోని సచివాలయ సెక్రటరీలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఏది మాట్లాడేది రాకమన్నా కొంచెం
మీరు ముందుకు రండి. అందరూ కలిసి వాళ్ళకి ఏంటి కార్యక్రమం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎక్కడ పని ఆపేసి వచ్చారు. పెద్ద నన్ను పక్క రావాలా? దగ్గరికి వెళ్ళాలి. సైడ్ వచ్చేసి అది భారత్ తీసుకుంది మేడం ఒకసారి పైనుంచి వచ్చింది మన నలుగురు మండలానికి చౌడపాలు వచ్చింది. సో ఈరోజు ప్రభుత్వ పిలుపు మేరకు ఆ కార్యక్రమం చౌడపాల్లో పెట్టుకున్నాం. సో ఈరోజు మనకి నిర్ణయం వచ్చి ఏం చేయాలి ఇంటర్ తీసుకున్నాం. తర్వాత ఈరోజు మన ఉన్నటువంటి కష్టాలను కూడా తీసుకొని మనం ఉదయం నుంచి కార్యక్రమం ఉన్నాం. ఆరోగ్యంపై అవగాహన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే ముఖ్యమైన రోజు కాబట్టి సన్మానం వాళ్ళకి జరగాలి. దయచేసి దీన్ని ఎవరు అపార్థం చేసుకోకండి. వెనక్కి రండి అన్నయ్య, కొంచెం వెనక్కి రానయ్య. సార్ అందరూ ఇది చూడండి సార్. ఓకే చేది సార్ అందరూ ఇది చూడండి. మండల పరిషత్ ప్రాదేశిక ఐకమత్యంతో పనిచేసి గ్రామ పంచాయతీ వారి నాకు కొద్దిగా జరుగు. అందరికి రావాలమ్మా. కార్మికులందరూ ఒకసారి రెడీ అట్లీస్ట్ చౌడపాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రావాలి. కార్మికులకి ఇది ముఖ్యమైన రోజు కాబట్టి సన్మానం వాళ్ళకి జరగాలి. దయచేసి దీన్ని ఎవరు అపార్థం చేసుకోకండి.
ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నాగులపల్పాడు మండలంలోని చౌడపాలెం గ్రామం, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న చౌడపాలెం గ్రామాన్ని ఈ కార్యక్రమానికి ఎంపిక జరగడం నేను, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ అన్న గారికి, ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. మనం ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ వాళ్ళకి ఒక అవగాహన కలిగేటట్టు చూసే బాధ్యత మనందరి మీద ఉంది. మీరు మన ఇల్లు ఎలా అయితే శుభ్రపరచుకుంటామో మన ఊరిని కూడా అలానే శుభ్రపరచండి. ఎందుకంటే ఊరు బాగుంటే మనందరం కూడా బాగుంటాము. రుద్రవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 58వ గ్రంథాలయ వార్షికోత్సవాలు ప్రధానోపాధ్యాయులు ఆర్ రంగనాయకుల అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతనూతలపాడు మండల విద్యాశాఖాధికారి 2 వెంకటరెడ్డి హాజరయ్యారు. గ్రంథాలయ ప్రాముఖ్యతను, పుస్తక పరిసర ప్రయోజనాలను ఎంఈఓ వెంకటరెడ్డి వివరించారు. గ్రంథాలయ నిర్వాహకులు శేఖర్ విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు, పెన్నులు పంపిణీ చేశారు. రిటైర్డ్ గ్రంథాలయ ఉద్యోగి వెంకటరమణారెడ్డి విశిష్ట అతిథిగా గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి వివరించారు. గ్రామ పెద్దలు రఘురామయ్య హాజరై విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమానికి జయశ్రీ ఉపాధ్యాయులు, భారతి, శ్రీను ఉపాధ్యాయులు పుస్తక పఠనం యొక్క ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. గ్రంథాలయ ప్రతిజ్ఞతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రధానోపాధ్యాయులు ఆర్ రంగనాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే మొబైల్ ఇచ్చి ఏదైనా అడగండి, దాని మీద అనిపిస్తుంది. కానీ మొబైల్లో మీరు నేర్చుకున్నటువంటి తాత్కాలికమే, ఎక్కువ కాలం గుర్తుండదు. అదే పుస్తకంలో మీరు చదవగలిగినట్లయితే 1-2 సార్లు రిఫర్ చేసుకుంటారు. అక్షరాలు కొంచెం పెద్దగా ఉంటాయి. మనకి చక్కటి ఏకాగ్రత కలిగేటట్టుగా ఉంటాయి. నేర్చుకున్నటువంటి దాన్ని మనం జీవించి ఉన్నంతకాలం కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పుస్తక పఠనం. ఈ పుస్తక పఠనం అంటే కేవలం మీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవడం కాదు. టెక్స్ట్ బుక్స్లో కొన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. ఒక పరిపూర్ణమైనటువంటి పౌరుడిగా, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా మనందరం కూడా మన్ననలు పొందాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్తో పాటుగా సమాజంలో ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇక్కడ జరుగుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అభివృద్ధి ఎలా ఉంది, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా అభివృద్ధి ఉందా, లేకపోతే ఏమైనా క్షీణత ఉందా, ఇలాంటివన్నీ కూడా చక్కగా తెలుసుకోగలగాలన్నమాట. అలా తెలుసుకున్న నాడు మనం గొప్ప వ్యక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది. మేమైతే స్వర్గీయ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు, ఆయన పరిపాలనలో ఒక విప్లవం తీసుకొని వచ్చారు. మండలాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.